హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మాల్పూరి తయారు చేశాను. మాల్పూరికి ఏమేం కావాలో ముందుగా చూసుకుందాం. నేను ఒక కప్పు గోధుమ పిండిని, ఇంకో కప్పు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని తురుముకున్నాను. అది తురుముకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తురుముకున్నదంతా ఆ బెల్లం తురుమంతా కూడా దాంట్లో వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ బాగా తిప్పుకుందాం. ఉండలేమీ లేకుండా తిప్పుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకొని నేను 2 కప్పులు దానికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. మీరు ఉండలేమీ లేకుండా బాగా గరిటతో తిప్పుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా అయ్యేంత వరకు బాగా తిప్పుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇవి లోపు మనం కోవా తయారు చేసుకుందామండి. ఇప్పుడు బాండి పెట్టి స్టవ్ మీద నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నాది ఇది ఇంతకుముందు ఇంట్లో చేసిన కోవా ఉండింది, అందుకని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పంచదార తీసుకొని అంతలోకి ఇంకో బాండి పొయ్యి మీద పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా పంచదార కరిగిపోయిన తర్వాత ఒక 4-5 నిమిషాలు పొయ్యి మీద మనం పాకం పట్టుకుందామండి. పాకం పట్టుకొని అందులోకి యాలకులు కూడా వేసేద్దాం. ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, కోవా తయారు చేయడమే ప్రాసెస్. ఇప్పుడు పాలు ఉన్నాయి కదండి, ఈ పాలను తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ పాలు చూసారు కదా దగ్గరకు వచ్చినాయి. ఆ విధంగా ఆల్రెడీ ఇంతకుముందు నేను కోవా ఎలా తయారు చేయాలో మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. అది పంచదార లేని కోవా అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు 1 కప్పు పంచదారని మనం యాడ్ చేసుకుందాం. 1 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కోవా మనకి వస్తుందండి. ఇందులో మెయిన్ మనకి కోవానే. చూసారు కదా, ఈలోపు మనకి పెట్టుకున్న పాకం కూడా రెడీ అయిపోయింది. అదిగోండి కోవా చూసారు కదా దగ్గరకు వచ్చింది. మనం పంచదార వేసాం కాబట్టి మనకి కోవా అనేది కలర్ లైట్గా చేంజ్ అవుతుందండి. రోజు చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఇంత కోవా అయితే వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ముందుగా మనం పిండి రెడీ చేసుకున్నాం కదండి, అది గంట ఆయిల్లో వేసేద్దాం. పూరి ఆటోమేటిక్గా అదే పైకి తేలుతుందండి. పైకి తేలిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు దాన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదండి, ఈ మిగిలినవన్నీ కూడా ఆ పాకంలో ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న దాన్ని కోవా అప్లై చేద్దాం. మనం 1 గంట అయితే సరిపోతుందంటే మన పూరి సైజుని బట్టి మనము కోవాని యాడ్ చేసుకొని ఒక సైడ్ యాడ్ చేసుకొని దాన్ని మడత పెట్టుకొని తింటమేనండి. రెసిపీ అయితే చాలా బాగుంది, స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం ఇంట్లోనే మాల్పూరిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ.